మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 136వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ మాట్లాడుతూ 1919వ సంవత్సరంలో బ్రిటిష్ వారు చీరాల పేరాల మున్సిపాలిటీలను విలీనం చేసిన సందర్భంగా సహాయ నిరాకరణ ఉద్యమం చేసి అమరులైనారు. ఈ నేపథ్యంలో వేటపాలెం బీబీహెచ్ జూనియర్ కళాశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని బొడ్డు లక్ష్మి తిరుపతమ్మ బోస్ నగర్ జేమ్స్ స్కూల్లో మూజుమి ఇర్ఫాన్లను దోగుపర్తి వెంకట సురేష్ సన్మానించి ప్రశంసా పత్రం నగదును అందించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్, నారాయణమూర్తి, వలివేటి మురళీకృష్ణ, దేవకి సుబ్బారావు, చీమకుర్తి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సీతమ్మ దంపతులకు జన్మించి 3వ రోజునే తల్లి చనిపోయింది. 3వ ఏట తండ్రి చనిపోతే పినతండ్రి సమక్షంలో ఆయన వాళ్ళ సంరక్షణలో పెరగటం జరిగింది. వారు మెట్రికులేషన్ కూడా ఒక సందర్భంలో ఫెయిల్ అయ్యి తర్వాత బాపట్ల విద్యాభ్యాసం పూర్తి చేసి తర్వాత స్కాట్లాండ్ వెళ్ళి అక్కడ ఎంఏ కూడా పూర్తి చేసి ఉద్యోగం చేస్తూ భారతదేశానికి తిరిగి వచ్చి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి హైకమాండ్కి ఆయనకి సరిపడక ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి స్వాతంత్ర సమరయోధుల సంగ్రామంలో మరి గాంధీ గారి పక్కన ఆయన తిరగటం జరిగింది. వారికి తెనాల్లో జరిగిన మీటింగ్లో ఆంధ్రరత్నాన్ని బిరుదు ప్రదానం చేశారు. బ్రిటిష్ వారు చీరాల పేరాల మున్సిపాలిటీలు ఏకం చేసినప్పుడు సహాయ నిరాకరణ ఆయన ప్రారంభించి మరి చీరాల మున్సిపాలిటీలో ఉన్న జనాలందరినీ రామానగర్ తీసుకెళ్ళి మరి అక్కడ పన్నుల నిరాకరణ ఉద్యమం నిర్వహించడం జరిగింది. వారు ఆ నిర్వహించిన ఉద్యమం మరి మన స్వాతంత్ర సమరంలో అది ఒక ప్రధాన పాత్ర అయింది. చీరాల పేరాల ఉద్యమం అనేది వారు 1928 జూన్ 10వ తారీఖునే వారు చనిపోవడం జరిగింది. కేవలం వారు బ్రతికింది 40 సంవత్సరాలు మాత్రమే. ఆ మహనీయుడికి నివాళులు అర్పించుకోవటం మనం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి మనం 10th క్లాసులో చీరాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఫస్ట్ మార్క్ వచ్చిన ఒక విద్యార్థినికి 1200 రూపాయలు మనం నగదు బహుమతి ఇస్తున్నాం. అలానే దోగుపర్తి వెంకట సురేష్ గారు శాలవతో వారిని సత్కరించి వారికి మెమెంటో, సర్టిఫికెట్, మరి స్వీట్ బాక్సు ఇవన్నీ అందజేస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ప్రతిరోజు నిత్యాన్నదానం శ్రీ చైతన్య మనోవికాస్ కేంద్రం వారు నిర్వహిస్తున్నారు. ఆ అన్నదాన కార్యక్రమానికి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు 2000 రూపాయలు ఇస్తున్నాము. అలానే మన వాకింగ్ మిత్రులందరికీ టీ బిస్కెట్ కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఎవరు వెళ్ళొద్దు, అందరూ ఇట్లాగే నిలబడండి. వాళ్ళకి మనం ఇప్పుడు వాళ్ళకి సన్మానం చేసి వారికి నగదు బహుమతి అవన్నీ ఇద్దాం. అందరూ పాల్గొనాలి. అలానే వలివేటి మురళీకృష్ణ గారి చేత ఒక అమ్మాయికి, దేవకి సుబ్బారావు గారి చేత ఒక అబ్బాయికి ఆ కవర్లు కూడా ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. బాబు ఎస్కే ముజ్ముల్